ఋషికొండ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఋషికొండ ప్యాలెస్ల గురించే చర్చ నడుస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో జస్ట్ ఇంతకుముందే రోజా చేసినటువంటి ఒక వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, అసలు రోజా చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. రోజా పర్యాటక శాఖ మంత్రిగా తను చేసింది. కాకపోతే ఏపీలో 2019 నుంచి 24 దాకా ఎటువంటి అభివృద్ధి మనం చూడలేదు. లాస్ట్కి కనీసం ఎటువంటి భవనాలు కట్టింది లేదు, కానీ వాళ్ళు రావడంతోనే ప్రజావేదికను కూల్చడంతోనే వాళ్ళది ప్రభుత్వం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. కట్టింది ఏంటి అంటే ఋషికొండని బోడిగుండు చేసి అక్కడ 7 బ్లాకుల్లో మాత్రమే వాళ్ళు కట్టినటువంటి ఒక బంగ్లాలు చూసాం. అది కూడా జగన్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ బంగ్లాలు అన్నట్టు మొన్నటిదాకా ఎవరిని కూడా ఎంట్రీ కూడా కానీ. ఆఖరికి ఒక వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఛానల్లో అసలుకి అది జగన్కి సంబంధించింది కాబట్టి ఇప్పటిదాకా లోపలికి రాలేదు, అదే జగన్ది కాదనుకుని లోపలికి వస్తే మీ కాళ్ళు విరిగాయి కదా అన్నట్టుగా తన వార్నింగ్ కూడా ఇవ్వడం చూసాం. అయితే రోజా చేసిన ట్వీట్లు ఏంటి, ఆ ట్వీట్లకి ఎలాంటి మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? రోజా చెప్తుంది ఏంటంటే అది ప్రభుత్వ భవనం అంట, వాళ్ళు ఎక్కడా కూడా లేనంత నాణ్యతతో కలిపి కట్టారని చెప్తుంది. అరే పిచ్చదిగా ఉందా అసలు, అది మెంటల్దా నాకు అర్థం కావట్లేదు. కానీ రోజా చెప్పే మాటల్లో అరే ప్రజలకి ఇక్కడ అప్పులు పాలు చేశారు, సెక్రటరేట్ తాకట్టు పెట్టారు, తాకట్టు పెట్టిన డబ్బులు తీసుకెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇల్లు కట్టి పెట్టాలా? సో ఆవిడ మాట్లాడే మాటలు ఏమైనా అర్థం ఉందా, మైండ్ ఏమైనా పోయిందా అర్థం కావట్లేదు. అంటే రోజాకి ఎప్పుడైతే జబర్దస్త్ మానేసినాక మైండ్ పోయినట్టుగానే ఉంది. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు వినటానికి రెడీగా లేరు. ఏ రోజో ఒకరోజు ఆవిడ ప్రజలు లేకొచ్చి మాట్లాడాలి ఇలాంటి మాటలు. 4 మైకులు పెట్టుకొని మాట్లాడటం కాదు కదా. సో తను మాట్లాడిన మాటలకు అర్థం ఏంటి అంటే ఈ ఏపీ రాష్ట్రం ఎలా దివాలా తీస్తుంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆయనకి 450 కోట్లు ఖర్చు పెట్టి ఆడ ప్యాలెస్ కట్టుకోవాల్సిన అవసరం ఉందా? అది ఏ రకంగా పనికొస్తుందో చెప్పాలి. అది ఏ రకంగా పనికొస్తుంది అంటే టూరిజం ప్లేస్ డెవలపింగా అసలు 450 కోట్లు పెట్టి 15 గదులు ఉండే టూరిజం ప్లేస్ కట్టిందంటే ఆవిడకి సిగ్గు శరం ఉందా? ఇలాంటి వాళ్ళ మినిస్టర్గా ఎన్నుకుంది. సో ఇలాంటి పనులు చేయటానికైనా ఉన్నావు? అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేని మనుషులకి ఇలాంటి పోస్టులు ఇచ్చారా? అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయనకి మినిస్టర్లుగా కావాల్సిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ? అంటే 450 కోట్లకి అంటే మనం చూసాం కింద హోటల్స్లో కూడా 5 స్టార్ హోటల్స్లో కూడా 60 లక్షలతో కంప్లీట్ చేసున్నారు ఒక్క గది. అంటే విలాసవంతంగా 5 స్టార్ హోటల్లో 60 లక్షలకి కంప్లీట్ అయినాయి. సో నువ్వు అదే తీసుకున్న ₹1,00,00,000 ఖర్చు పెట్టిన ఒకదానికి 450 గదులు కంప్లీట్ అవ్వాలి అక్కడ. సో 15 గదులలో ఎవరికి ఈ 7 బ్లాక్లు ఎవరికి కట్టించింది, ఎవరి కోసం కట్టారు ఇది? సో ఇది అంత క్లియర్గా అంత క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గాని ఇది ఉండుంటే ఎందుకు ప్రజల ముందే ఎందుకు వదిలిపెట్టలేదు? సో ప్రజల్ని అక్కడి వరకు వెళ్ళనివ్వకుండా అంటే ప్రజానాయకులు వెళ్ళినా కూడా అంటే మనం చూసాం పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలే కానివ్వండి, వాళ్ళందరూ వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తరలించటం, వాళ్ళని అరెస్ట్ చేయటాలు ఇవన్నీ చూసాం మనం. ఈ నాటకీయ పరిణామాలన్నీ చేశారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ? ఇంత ఖర్చు పెట్టి కట్టిన దానికి కూడా అంటే వాళ్ళ వైఫల్యాలని కప్పుపుచ్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నం ఇక్కడ కనపడుతుంది. అంటే రోజా చెప్పే మాటలు ఎలా ఉందంటే అన్నకి ఇల్లు కట్టిస్తే రాష్ట్రం అంతా బాగుంటుంది అనుకుంటుంది. అన్న కోసం ఇల్లు కడితే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్టు అని అనుకుంటుంది. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావో చెప్పట్లేదు. నువ్వు ఆడుదామా ఆంధ్రాలో 100 అసలు మనిషి అన్న ఆవిడైతే ఆవిడ మీద వచ్చిన ఆరోపణల కోసం ప్రెస్ మీట్ పెట్టాల్సింది. నేను అలాంటి తప్పు చేయలేదని చెప్పాల్సింది. అలాంటిది మాట్లాడకుండా జగనన్న కోసం వెనకేసుకొని వచ్చి మాట్లాడుతుందంటే అంటే ఈవిడ వెళ్ళి ఓపెనింగ్ చేసింది కదా, ఈవిడ లెగ్ పెట్టింది, వెళ్ళింది, ఆ ఓపెనింగ్ చేసింది. దానిలో ఎవరు వెళ్ళకనే పోయింది. పూర్తి కవర్లతో పాటు చైర్లు కానీ ఫర్నిచర్ అన్ని కవర్లతో పాటు ఉంది, కానీ ఎవరు కూడా ఓపెనింగ్ కూడా చేయలేదు. ప్రభావం అంటారు ఖచ్చితంగా. సో ఈవిడ అంటే నా లెగ్ మూలనే 10 ఏళ్ళు జగనన్న, నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను, 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చాను అంది. సో ఇంకా జీవితంలో వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. సో ఈ 5 ఏళ్లలోనే ప్రజలు చూసేశారు అంటే ఇట్లాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే మన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి అనేది ప్రజలందరూ కూడా చూశారు.
అయితే ఇక్కడ తను మాట్లాడే వ్యాఖ్యల్లో కూడా చూసుకుంటే ఏదైతే నీరు కారుతున్నటువంటి ఒక అసెంబ్లీ కావచ్చు లేదా మిగతా కట్టడాలు కూడా సరైన కట్టడాలు చంద్రబాబు నాయుడు కట్టలేదని మాట్లాడుతుంది. కానీ 2019 నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని ఒకవేళ చిన్న చిన్న ఏదైనా సరే రిపేర్లు ఉంటే అవి ఎందుకని చేయించలేకపోయారు? కట్టే కట్టడాలు ఇప్పుడు ఎక్కడా కట్టకుండా ఓన్లీ ఋషికొండ బీచ్లో కట్టినటువంటి కట్టడాలు అనుకుంటే అవి దేనికి పనికొస్తాయి? అది ఒకటి కనీసం అసెంబ్లీ కాదు, కనీసం అదొక సెక్రటేరియట్ కాదు, కనీసం దానికి సంబంధించి హైకోర్టు కాదు. ఇవేవి కాకుండా కట్టిన కట్టడాలనేమో వంకలు చూపించి వీళ్ళు కట్టిన కట్టడాలు ఎవరి కోసం అని చెప్పలేకపోతున్నారు. ఈ 7 బ్లాకులు ఎవరి కోసం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 7 బ్లాకులు మనం అనుకుంటా ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి భార్యకి, ఆయన కూతుర్లకి ఇద్దరికి 4 అక్కడికి అయిపోయాయి. ఇంకా అవినాష్ రెడ్డికి, ఎందుకంటే తల్లి చెల్లి ఎలాగో ఆయనతో లేరు కాబట్టి అవినాష్ రెడ్డి భార్య. సో వీళ్ళకి ఇంకా పనాలకు ఒక బ్లాక్ ఇస్తారేమో వీళ్ళకి సేవలు చేయడానికి. సో ఈ 7 బ్లాకులు వీళ్ళకి కట్టుకున్నారు. సో వాళ్ళు బాగుంటే చాలు. అంటే ఇప్పుడు అంటున్న విధానం చూస్తుంటే ఏ బిల్డింగ్ కట్టినా కూడా ఫస్ట్ రూఫ్ అంటే వర్షాలు వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అనేది తెలుస్తుంది. అది కూడా కాకుండా తక్కువ టైంలో కట్టడం జరిగింది. సెక్రటరేట్ చాలా తాత్కాలిక భవనాలు, కానీ అది నెక్స్ట్ వేరే వాటికి ఉపయోగిస్తారు. కట్టిన తర్వాత వేరే భవనాలు కట్టుకున్న తర్వాత వేరే వాటికి ఉపయోగించే ప్లాన్ కూడా ఉంది. సరే, అది కట్టినప్పుడు ఒకసారి ఫస్ట్ రైనీ సీజన్ అప్పుడు కొంచెం వాటర్ వచ్చిన మాట ఎక్కడైనా సెట్ అవ్వకపోతే జరిగి ఉంటుంది. సరే, దాన్నే అలా అనుకున్నప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న సెక్రటరేట్ భవన్లో నుంచి కూడా అన్ని వేల కోట్లు పెట్టి కట్టిన 1400 కోట్లు పెట్టి కట్టిన దానిలోనే లీకేజ్ అయ్యింది. ఇది ఆ టైంలో వర్షం పడినప్పుడు సో అయ్యింది, సెట్ అయిపోయింది, తర్వాత కవర్ అయిపోయింది. ఇప్పుడు అది కట్టిన టైం పీరియడ్ తక్కువ. సో నువ్వు ఇది 4 ఏళ్ళు శిల్పం చెక్కినట్టు చెక్కారు కదా. ఇది ఎవరి కోసం చేశారు? జగన్మోహన్ రెడ్డి కోసం చేసుకుంది, ఇది ప్రజల కోసం చేసింది. సరే, అలాంటి లీకేజ్ అయిన భవనాలను కూడా తాకట్టు పెట్టి నువ్వు దాన్ని కట్టావు కదా. ఈ లీకేజ్ అయిన భవనాలను కూడా తాకట్టు పెట్టేశాడు కదా. నువ్వు ఇప్పుడు ఈ రోజైతే లీకేజ్ అంటున్నావు కదా. ఏ సెక్రటరేట్ ప్రజల కోసం కట్టిందో ఆ సెక్రటరేట్లను కూడా తాకట్టు పెట్టావు కదా. అవి తాకట్టు పెట్టి నువ్వు ఇప్పుడు అది కట్టించారు కదా. అంటే వీళ్ళు చేసే తప్పులు తెలియవు అనుకుంటున్నారా? వీళ్ళ వైఫల్యాలు వేలెత్తి చూపిస్తుంటే దాని గురించి డైవర్ట్ చేయాలి, ప్రజలకి మన మాటలతో డైవర్ట్ చేయాలనే దానికోసం మళ్ళీ ఏదో ఒకటి తీసుకొని రావటం. ఈ నోరు ఇట్లాగే పెట్టుకొని మాట్లాడితే ఎవరు సహించరండి. ఇక అంటే గడిచిపోయింది వాళ్ళది, గడిచిపోయిన టైం. సో ఇంకా అది ఆ టైం వాళ్ళకి ఇంకా రాదు కూడా. సో ఆ టైం వస్తుంది అనుకొని నోరు బాడేసుకుంటే మటుకు ఎవరు వినేదానికి రెడీగా ఉండరు. తగిన బుద్ధి చెప్పే టైం కూడా దగ్గరలోనే ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి, వాళ్ళ మీద ఇప్పుడు 100 కోట్ల స్కామ్ ఉంది. దాని గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఉండాల్సింది ఆవిడ. జగన్మోహన్ రెడ్డిని వెనకాల వేసుకొని వచ్చి ఆ ప్యాలెస్ గురించి ఇవి మాట్లాడటం ఏంటి? సో అంటే ఇప్పుడు జగనన్నకి ఈవిడ కట్టించింది గిఫ్ట్గా. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఋషికొండని కాపాడాల్సిన బాధ్యత ఈవిడకు ఉంది. సో ఈవిడ ఎలా పర్మిషన్స్ ఇచ్చింది? అంత స్థలాల్లో కట్టడానికి ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చింది? అంత కొండల్ని గుండు చేసే అంత ఇది ఈవిడ ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చింది? సో ఇవన్నీ అయితే ఈవిడ మేడకు కూడా చుట్టుకుంటుంది రేపు పొద్దున. ఈవిడే ఓపెనింగ్కి వెళ్ళింది. సో ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నింది, దానిలో భాగం ఈవిడికి కూడా ఉంది. అంటే అందుకే ఉలిక్కి పడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే జగన్ చేసినటువంటి ఒక అక్రమాలకి ఈవిడ వెళ్ళి శంకుస్థాపన చేయడం కావచ్చు. అదే జగన్ అందరికీ చెప్పినట్టు ఖచ్చితంగా 170 ఈసారి రాబోతున్నాయంటే ఏదో మెరాకిల్ చేస్తున్నాడే అని చెప్పేసి అనుకునే అదే ధైర్యంతోనే ఆవిడ కూడా ప్రోత్సహించడంతో ఇప్పుడు కేసులు ఖచ్చితంగా రోజాకు కూడా చుట్టుకోబోతున్నాయి అనేటువంటి సందర్భంలోనే ఈవిడ ఉలిక్కిపడి బాధపడుతుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంతే కదా, రోజాకి ఇప్పుడు నిద్ర పట్టకుండా ఉంటుంది. చేసిన స్కాములు కానివ్వండి, ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని బయట వస్తున్నాయి. ఇప్పుడు ఋషికొండలోది ఆవిడ ఇది ఉంది, ఆడుదాం అందరూ ఇప్పటికి 2 బయట వచ్చాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఆవిడ మీద కేసులన్నీ పడే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఏదైతే ఇది జగన్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దీన్ని తీసుకొని వచ్చింది బయట. కానీ ఆవిడ మీద ఉన్న ఆడుదాం ఆంధ్ర దాని మీద ఉన్న దాని గురించి ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడటం లేదు. అంటే ఇక్కడ జగనన్న గురించి మాట్లాడితే జగనన్న టీము అవన్నీ వీళ్ళకి సింపతి వస్తుంది అనే రకంగా సపోర్ట్ వస్తుందేమో అనే దానికోసం ఈవిడ ఈ డ్రామాలు చేస్తుంది. జగనన్నకి సింపతి లే, నీకు సింపతి లేదు, నీ వెనకాల జగనన్న రాడు, జగనన్న కాపాడుకోవటం కష్టమైన పరిస్థితి ఇప్పుడు. సో ఎవరు కాపాడుకునే పరిస్థితిలో లేరు. అందరూ కలిసి చేశారు,
చేశారు, అందరి మీద రకరకాలవి ఉండనే ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు ఎలాగో 11 లక్షల కోట్లు మీరు తిన్న ఆధారాలతో సహా బయట వస్తాయి. అవే కక్కిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరిగిపోతుంది, ఎక్కడికి వెళ్ళాల్సింది కూడా పని లేదు. సో ఇవన్నీ కూడా మీరే కక్కాలి, మీ చేత్తోనే రాష్ట్ర అభివృద్ధి కూడా చేయించాలి, మీ దగ్గర తీసుకున్న డబ్బులతోనే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏపీలో జరుగుతున్నటువంటి అన్ని కూడా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు కాబట్టి జరుగుతున్న అభివృద్ధి, జరగాల్సిన అభివృద్ధి కూడా వీళ్ళ తిన్నటువంటి ఒక లెక్కల నుంచే మళ్ళీ బయట పెట్టి దాంతోనే అభివృద్ధి చేయించాలని చెప్పి అయితే చూస్తున్నారు. సో ఏపీ ప్రజలు కూడా చూసి ఖచ్చితంగా వీళ్ళ మీద పలు కేసులు కూడా నమోదు కాబోతున్నాయి, దాని మీద విచారణ కూడా జరగబోతుంది. ఖచ్చితంగా వీళ్ళు జైలుకి, ఏపీ అభివృద్ధికి అనేది మాత్రం ఒక నినాదం అయితే మొదలైంది. నమస్తే. నమస్తే.